హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 8th క్లాస్లోని 11th లెసన్ అయినటువంటి సమదృష్టి అనే పాఠ్యాంశాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే ఈ పాఠ్యాంశాన్ని నేర్చుకునే ముందు మనం కొన్ని బిట్స్ అనేవి చూసుకుందాం. ఏంటి ఆ బిట్స్ అంటే, మీకు ఈ పాఠంలోనికి వెళ్ళే ముందు ఈ బిట్స్ గురించి మీకు ఆన్సర్స్ తెలుసా లేదని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రచయిత రచించినటువంటి కవితా సంపుటి పేరేంటి? ఈ సమదృష్టి పాఠంలోని రచయిత రచించిన కవితా సంపుటి పేరేంటి? తూర్పు తలుపులు ఎలా తెరుచుకుంటుంది? తూర్పు తలుపులు ఎలా తెరుస్తుంది? నెక్స్ట్ వన్, అజ్ఞానానికి చిహ్నం ఏమిటి? అజ్ఞానానికి చిహ్నం ఏమిటి? నెక్స్ట్, నవ్వుతూ కథ అనేసి మనకి పాఠాంత అంశం అనేది ఇవ్వడం జరిగింది కదండి. ఈ నవ్వుతూ కథ అనేది ఎక్కడి నుండి గ్రహించబడింది? వీటి గురించిన మీకు ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఇప్పుడు పాఠంలో ఉన్నటువంటి బిట్లన్నీ చూసుకుందాం. అయితే ఇక్కడ ఈ సమదృష్టి అనే పాఠం పేరులోనే ఉందండి. ప్రతి ఒక్కరిని కూడా మనం సమాన దృష్టితో చూడాలి అనే ఉద్దేశ్యం. వర్గ కుల లింగ భేదాలు ఏవీ లేకుండా, అంటే వర్ణ భేదాలు కూడా ఉండకుండా, మనం ప్రతి ఒక్క కులాన్ని గౌరవిస్తూ, ప్రతి ఒక్కరూ నలుపు తెలుపు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించాలని, ఇక్కడ మనకి విద్యార్థుల్లో కూడా అటువంటి భావాలే కలుగజేయాలనే ఉద్దేశంతో ఈ పాఠాన్ని మనకు అందించడం జరిగింది. మరి ఇంకా ఏంటంటే, మనకి ఎటువంటి ప్రయత్నమైనా చేయకుండా గొప్ప ప్రయత్నం చేసినప్పుడే మనం దేన్నైనా సాధించగలం. ఏదైనా ప్రయత్నం లేకుండా ఏ ఒక్కటి కూడా మనం సాధించలేము అని చెప్పేసి మనకి రచయిత ఈ పాఠం ద్వారా ఒక మంచి వాక్యాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి. అయితే ఇప్పుడు ఫస్ట్గా మనం ఈ పాఠం నుంచి బిట్లనేవి చూసుకుందాం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటంటే సమానత్వానికి సంబంధించి ఎలా అని చెప్పేసి ఇక్కడ ఈ పాఠం యొక్క ఇతివృత్తం అనమాట. ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఈ ప్రక్రియ ఏమిటి అంటే గజల్ అంట. గజల్ అంటే అర్థం ఏంటంటే రాగాలాపన అని అర్థం. గజల్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఒక అంత్యప్రాసతో వెళ్తుంది అనమాట. పద్యం చివర ఉండేటటువంటి పదాలన్నీ కూడా ఒక ప్రాసనియమంతో, అంత్య అంటే చివర ఒక ప్రాసనియమంతో వెళ్తుంటుంది. అలాగే తక్కువ సారాంశంలోనే ఎక్కువ విషయాన్ని అందించేటటువంటి లక్షణం అనేది ఈ గజల్ ప్రక్రియకు ఉంటుంది అనమాట. తక్కువలోనే ఎక్కువ ఉంటుంది. అలాగే ఛందోబద్ధంగా ఉంటుంది, లయాత్మకంగా ఉంటుంది, పాడుకోవడానికి కూడా లయాత్మకంగా ఉంటుంది. ఇలాంటి ప్రక్రియని మనకి పరిచయం చేసింది ఎవరంటే ఇక్కడ పైడి తెరేష్ బాబు. రచయిత ఎవరండి? పైడి తెరేష్ బాబు. ఇది ఏ ప్రక్రియకి చెందిందండి? గజల్ అనే ప్రక్రియకు చెందినది. అలాగే వినదగిన ఎవ్వరు చెప్పినా వినినంతన వేగపడక అనేటటువంటి పద్యాన్ని ఎవరు రచించారు? వినదగిన ఎవ్వరు చెప్పినా వినినంతన వేగపడక అని చెప్పేసి సుమతి అని వస్తుంది చివరిలో. దీన్ని రచించింది బద్దెన. నెక్స్ట్ వన్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పాఠం ఏ శీర్షికతో మొదలవుతుంది? ఫస్ట్గా ఏ శీర్షికతో మొదలవుతుందంటే చదవండి ఆలోచించి చెప్పండి అనే శీర్షికతో మనకి మొదటిగా మొదలవుతుంది అన్నమాట. చదవండి ఆలోచించి చెప్పండి అని 8th క్లాస్లో ఉన్నటువంటి ప్రతి పాఠం కూడా స్టార్టింగ్ చదవండి ఆలోచించండి అనే శీర్షికతో మొదలవుతుంది. అంతం లాస్ట్ చివర అయినటువంటి శీర్షిక ఏదండి? పాఠాంత అంశము అనే శీర్షికతో అంతమవుతుంది. దీంట్లో ఏమేమి ఉంటాయనేది మనకు తెలుసు. పాఠం ఉంటుంది, పాఠం అయిపోయినాక ఒక పారాగ్రాఫ్ ఉండి క్వశ్చన్స్ ఇస్తాడు, లేక ఒక పద్యం ఇచ్చి ఒక క్వశ్చన్స్ ఇస్తాడు. నెక్స్ట్ మనకి భాషాంశాలు, వ్యాకరణాంశాలు, తర్వాత పాఠాంత పద్యము. నెక్స్ట్ పాఠాంత పద్యం అయిపోయిన తర్వాత మేటి పద్యం ఇవ్వచ్చు. నెక్స్ట్ దినోత్సవము, ఒక సూక్తి, ఇవన్నీ కూడా మనకు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పాఠాంత అంశం ఉంటుంది. చివరికి ఉండేది ఏంటంటే పాఠాంత అంశం. ఇలా స్టెప్ బై స్టెప్ 8th క్లాస్ లెసన్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ మనం వినదగున్ ఎవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరంపదగున్ గనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి అని చెప్పేసి మనకు ఒక పద్యం అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ పద్యంలో ఎవరు చెప్పినా ఏం చేయాలండి? వినదగున్ ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక అంటే చూడండి, ఎవరు చెప్పినా ఏం చేయాలంటే వినాలి. ఎవరు చెప్పినా ఏం చేయాలంటే ఫస్ట్గా వినాలి. వెంటనే మనం కంగారు అయిపోయి గాబరా పడిపోకూడదు అని చెప్పేసి ఇక్కడ చెప్పారనమాట. వివరంగా వినాలి అని అర్థం. కల్లా అంటే అబద్ధం. గనికల్లా నిజము తెలిసిన, కల్లా అంటే అబద్ధం, అంటే అబద్ధమైన నిజమైన తెలుసుకున్నవాడే నీతిపరుడు అని అర్థం అనమాట. నెక్స్ట్, ఇక్కడ నీతిపరుడు అంటే ఎవరు? నీతిపరుడు అంటే
ఒక మంచి వ్యక్తి, సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి అని అర్థం. నెక్స్ట్ మనకి పాఠం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఉద్దేశ్యం ఏమిటి అంటే సమస్త మానవులను వర్గ వర్ణములను బట్టి గాక గుణాన్ని, సంస్కారాన్ని బట్టి గౌరవించాలని, విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. సమస్త మానవులను వర్ణమును బట్టి కాకుండా గుణాన్ని, సంస్కారాన్ని బట్టి గౌరవించాలని, విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించాలని ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ గజల్ ప్రక్రియ అండి. గజల్ ప్రక్రియ గురించి మనం ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నామంటే, గజల్ అనే పదం గజాల్ నుంచి పుట్టింది. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ ఇది. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ ఇది. అరబ్బీ భాషలో గజల్ అనగా రాగాలాపన అని అర్థం. అరబ్బీ భాషలో గజల్ అనగా రాగాలాపన అని అర్థం. ఛందో వ్యాకరణబద్ధమై లయాత్మకమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని, నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం ఏంటంటే గజల్. ఇందులో విషయ వ్యాప్తి అనేది అధికంగా ఉంటుంది. చూడండి, గజల్ ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిందనమాట. నెక్స్ట్ అరబ్బీ భాషలో గజల్ అంటే రాగాలాపన అని అర్థం. అలాగే ఛందో వ్యాకరణబద్ధమై, ఛందస్సు కూడా ఉంటుంది, లయాత్మకమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని, నిర్భర భావావేశాన్ని ప్రకటించేటటువంటి సాధనం ఏది అంటే గజల్. ఇందులో విషయ వ్యాప్తి అనేది అధికంగా ఉంటుంది. వ్యాప్తి అనేది అధికంగా ఉంటుంది. అలాగే భావము ఏ చరణానికి ఆ చరణము విడివిడిగా ఉంటుంది. చూడండి, ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది. పల్లవిని ఏమంటారు? మత్లా అని, చరణాన్ని మక్తా అని. చూడండి, పల్లవిని మత్లా అని, చరణాన్ని మక్తా అని అంటారు. అంత్యప్రాసతో పాటు కవినామముద్ర కూడా ఉంటుంది. అంత్యప్రాసతో పాటు కవినామముద్ర కూడా ఉంటుంది. దీన్నే తకల్లస్ అంటారు. దీన్ని ఏమంటారండి? తకల్లస్ అంటారు. కొండంత భావాన్ని గూరంతలో చెప్పే రసగులిక ఏది అంటే గజల్. కొండంత భావాన్ని గూరంతలో చెప్పే రసగులిక ఏది అంటే గజల్. ఇవన్నీ మీరు ఎప్పుడైనా ఒకసారి చదివేదానికంటే ఒకటికి 2 సార్లు చదవండి. మీరు కొత్తగా నేర్చుకొని ఎక్కువ టైం గుర్తుంటుంది. ప్లస్ మీకు దాన్ని కూలంకుశంగా కూడా అర్థమవుతుంది అనమాట. ఒకసారి చదివేటప్పుడు అర్థం కాదు. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ పైడి తెరేష్ బాబు గారి గురించి మనం బిట్లు చూసుకుంటే, ఈయన కవిగా, గాయకునిగా, సాహిత్యవేత్తగా ప్రసిద్ధులు. కవిగా, గాయకునిగా, సాహిత్యవేత్తగా ప్రసిద్ధులు. ఈయన యొక్క జననం ఎప్పుడు అంటే ప్రకాశం జిల్లా. జననం ఎక్కడ అంటే ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం. ఎక్కడండి? ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం. ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరంటే సుబ్బయ్య శాంతమ్మ. నెక్స్ట్ రచనలు ఏవి అంటే ఈయన యొక్క రచనలు అల్పపీడనం, హిందూ మహాసముద్రం. ఈయన ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా తన బాణీని వినిపించారు. కవితా సంపుటి పేరేంటంటే అల్పపీడనం. ఈయన రచించిన కవితా సంపుటి అల్పపీడనం. నెక్స్ట్ వన్ పాఠ్యాంశ ప్రశ్నలు చూసుకుంటే పాఠం నుంచి చాలా మంచి బిట్స్ అనేవి ఇందులో ఉన్నాయండి. మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ పాఠంలో ఇన్ని బిట్స్ ఉన్నాయని. ఫస్ట్ వన్ కన్ను నలుపు అయినా కంటి చూపు నలుపు కాదు ఎందువల్ల? కన్ను నలుపైనా కంటి చూపు నలుపు కాదు ఎందువల్ల అంటే కంటి లోపల గుడ్డు నలుపైనా కన్ను చూపు మాత్రం వివిధ రంగుల్ని చూస్తుంది కాబట్టి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చినుకు స్పర్శకు నేలకడుపు పండడం అంటే ఏమిటి? వర్షం పడితేనే భూమి మీద పంటలు పండుతాయి అని అర్థము. ఇక్కడ మనకి ఈ సొంత వాక్యంగా రాయమంటారు. నేలకడుపు పండడం అని. అక్కడ భూమి మీద పంటలు పండడం. చూడండి, చినుకు స్పర్శకు నేలకడుపు పండడం అంటే భూమి మీద పంటలు పండడం అని. నెక్స్ట్ వన్ చెట్లు, ఆకులు, పువ్వులు, కాయలు వివిధ రంగుల్లో ఉన్నప్పటికీ నల్లగా ఉండేవి ఏమిటి? చెట్లు, ఆకులు, పువ్వులు, కాయలు వివిధ రంగుల్లో ఉన్నప్పటికీ నల్లగా ఉండేవి ఏమిటంటే చెట్ల యొక్క కాండము అని అలా ఇవ్వబడిందే మనకి. ఆ పాఠంలో ఇవ్వబడిందే మనం చెప్పుకుంటున్నాం. మేఘాలు ఎలా ఉంటాయి? మేఘాలు నల్లగా ఉంటాయి. కానీ వర్షించే వర్షం వల్ల
పంటలు మాత్రం మంచిగా పండుతాయి అని ఇచ్చారు. మేఘాల రంగును బట్టి కాకుండా దేనిని గురించి ఆలోచించాలి? మేఘాల రంగును బట్టి కాకుండా మేఘం యొక్క స్వభావాన్ని గురించి ఆలోచించాలి. నెక్స్ట్ వన్, అజ్ఞానానికి చిహ్నం ఏమిటి? అజ్ఞానానికి చిహ్నం మొద్దు నిద్ర. అజ్ఞానానికి చిహ్నం ఏంటండి? మొద్దు నిద్ర. నెక్స్ట్ వన్, మొద్దు నిద్ర వదలాలంటే ఏమి అవసరం? మొద్దు నిద్ర వదలాలంటే తట్టి లేపడం అవసరం. చూడండి, అజ్ఞానానికి చిహ్నము మొద్దు నిద్ర అంట. మొద్దు నిద్ర అనేది నిద్ర మత్తు అనేది వదలాలంటే ఏమి అవసరం? తట్టి లేపడం అవసరం. అజ్ఞానాన్ని లేకుండా చేయాలంటే ఏమి చేయాలి? అజ్ఞానాన్ని లేకుండా చేయాలి అంటే చదువు అవసరం. చదువు అవసరం. అక్షరం చరుపు ఎలా ఉంటుంది? అక్షరం చరుపు అనేది ఎలా ఉంటుంది అంటే అక్షరం చరుపు నల్లగా ఉంటుంది. అది విజ్ఞాన కాంతుల్ని వెదజల్లుతుంది. అక్షరం చరుపు నల్లగా ఉన్నా అది విజ్ఞాన కాంతుల్ని మాత్రం వెదజల్లుతుంది. నెక్స్ట్, తూర్పు తలుపు ఎలా తెరుస్తుంది? లేదా మనల్ని మేల్కొల్పేది ఎవరు? చూడండి, 2 బిట్లు కూడా వస్తాయి. తూర్పు తలుపు ఎలా తెరుస్తుంది అని అయినా అడగొచ్చు. మనల్ని మేల్కొల్పేది ఎవరు? ఇలా కూడా వస్తుంది. చూడండి, అరిచి మరీ పిలిస్తే కానీ తూర్పు తలుపు తెరవదు అని అర్థం. అరిచి మరీ పిలిస్తే కానీ తూర్పు తలుపు అనేది తెరవదంట. తూర్పు తలుపు అంటే అక్కడ సూర్యోదయం అవ్వడం అండి. సూర్యుడు తూర్పు నుంచి తలుపులు తెరుచుకుంటూ వచ్చినట్లుగా అన్నమాట అక్కడ అర్థం. సూర్యుడు తలుపులు తెరుచుకుంటూ తూర్పు వైపు నుంచి వస్తున్నట్లుగా అక్కడ కవి తెలిపారు. గజలు చిన్న పాఠమే, కానీ అందులో భావాలు అనేవి చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ విషయాన్ని అందులో దాచి ఉన్నట్లుగా అనమాట. అరిచి మరీ పిలిస్తే కానీ తూర్పు తలుపు అనేది తెరవదు అని అర్థం. తూర్పు అనేది తలుపులు మూసేసి ఉన్నట్లు. అలాగే ఒక పక్షులు అరుపుల వలన మాత్రమే ఆ తూర్పు తలుపులు అనేవి తెరిచి సూర్యోదయం అవుతున్నట్లుగా ఇక్కడ అర్థం అనమాట. చూడండి, అరిచి మరీ పిలిస్తే కానీ తూర్పు తలుపులు తెరవవు. పక్షులు అరిచి మరీ పిలిస్తే కానీ పిలిస్తేనే సూర్యోదయం అవుతుంది అని అర్థం. ఓకేనండి. నెక్స్ట్ వన్, బంగారు. చూడండి, అందమైన భవితకు పునాదులు ఏవి? అందమైన భవితకు పునాదులు ఏవి అంటే కలలు రాత్రి నిద్రలో వచ్చేవి. కలలు. అందమైన భవితకు పునాదులు ఏవి అంటే కలలు. అవి రాత్రి నిద్రలో వచ్చేటటువంటి ఊహలు, కల్పనలు అనమాట. అందమైన భవితకు పునాదులు కలలండి. అవి రాత్రి నిద్రలో వచ్చేటటువంటి ఊహలు, కల్పనలే అందమైన భవితకు పునాదులు అనమాట. నెక్స్ట్ వన్, ఎదురీతకు దిగితే ఏమి జరుగుతుంది? ఎదురీతకు దిగితే ఏమి జరుగుతుంది? ఎదురీతకు దిగితే నది కోతలు తప్పవు. ఎదురీతకు దిగితే నది కోతలు తప్పవు. పక్షుల కంఠం నలుపైన ఆ పక్షుల కిలకల రావాలతోనే ఏమి జరుగుతుంది? పక్షుల కంఠం నలుపైన పక్షుల కిలకల రావాలతోనే ఫస్ట్ వన్ ఏమేం జరుగుతుందంటే తెల్లవారుతుంది, సూర్యోదయం అవుతుంది, అందరూ చైతన్యవంతులు అవుతారు. చూడండి, తెల్లవారుతుంది, సూర్యోదయం అవుతుంది, అందరూ చైతన్యవంతులు అవుతారు. ఈ 3 కూడా మనకి ఆప్షన్స్లో ఇచ్చి కానిది ఏదే అనొచ్చు, లేదా పైవన్నీ అనొచ్చు. ఇలా మనకు బిట్లు అడుగుతారు కాబట్టి ఆ 3 కూడా మనకి ఇంపార్టెంట్. రాత్రి నలుపైన రాత్రిలో వచ్చే కళలు ఎలా ఉంటాయి? రాత్రి నలుపైన రాత్రిలో వచ్చే కళలు అంటే ఊహలు, కల్పనలు అనమాట. అవి అందమైన భవిష్యత్తుకు పునాదులు అవుతాయి. ఎలా ఉంటాయండి? అందమైన భవిష్యత్తుకు పునాదులు అవుతాయి. ఇవి అందమైన వేకువను ఇస్తాయి. ఇవి అందమైన వేకువను ఇస్తాయి. బ్రతుకు వెలితి ఎలా పోడ్చబడుతుంది? బ్రతుకు వెలితి అనేది ఎలా పోడ్చబడుతుంది అంటే పరుగుతోనే పోడ్చబడుతుంది. నిరంతర సాధన లేదా నిరంతర ప్రయత్నం వలన మాత్రమే బ్రతుకు వెలితి అనేది పోడ్చబడుతుంది. నిరంతర సాధన లేదా నిరంతర ప్రయత్నం వలన మాత్రమే బ్రతుకు వెలితి పోడ్చబడుతుంది. సమస్య పరిష్కారానికి ఉన్న ఒకే ఒక ఉపాయం ఏమిటి? సమస్య పరిష్కారానికి ఉన్న ఒకే ఒక ఉపాయం ఏమిటంటే సాధన. సమస్య పరిష్కారానికి ఉన్న ఒకే ఒక ఉపాయం ఏమిటండి? సాధన. కులం ఒక్కటే నలుపు కానీ ఏది నలుపు కాదు. చూడండి, కులం ఒక్కటే నలుపు కానీ నీ పరుగు నలుపు కాదు. బిట్లు చాలా ఇంపార్టెంట్ అయినవండి ఇవి. మనకి అక్కడ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకి ఏం అర్థం కావు, అన్నీ ఒక్కలానే ఉంటాయి ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు.
కానీ మీరు సరైన ఆన్సర్ అనేది మైండ్లో పెట్టుకుంటే అక్కడ ఆప్షన్స్ ఎన్ని ఇచ్చినా సరే మీకు అర్థమవుతుంది అనమాట. కులం ఒక్కటే నలుపు అయినా నీ పరుగు అనేది నలుపు కాదు. నువ్వు కులంతో సంబంధం లేని ఒక వ్యక్తివి. నీ పరుగు ప్రయత్నం అనేది ప్రతి ఒక్కరిలో సమానమే. అందులో కుల భేదం వర్ణభేదం అవేం ఉండవు. సో కులం ఒకటే నలుపు, కానీ నీ పరుగు నలుపు కాదు అని చెప్పారు. సమస్య పరిష్కారానికి ఉన్న ఒక ఉపాయం ఏంటంటే సాధన. అయితే ఈ పాఠం ద్వారా రచయిత ఏమి తెలియజేస్తున్నాడు? పాఠం ద్వారా రచయిత ప్రయత్నం చేయనిదే మార్గం ఏర్పడదు అని తెలియజేస్తున్నాడు. ప్రయత్నం చేయనిదే మార్గం అనేది ఏర్పడదు అని తెలియజేస్తున్నాడు. అయితే ఈ పాఠాంత అంశం మనకి చివరిలో పాఠాంత అంశం ఇవ్వబడింది కదండి. దానికి సంబంధించిన బిట్లు అనేవి ఇక్కడ చూసుకున్నట్లయితే నవ్వుతూ కథ అని చెప్పేసి మనకు ఒక కథ అనేది ఇవ్వడం జరిగింది. కథ పేరే నవ్వుతూ కథ. అయితే ఈ కథని ఎక్కడి నుండి గ్రహించారంటే హాస్య కదంబం. ఎక్కడి నుంచండి? హాస్య కదంబం నుండి. నవ్వుతూ అలా గుర్తుపెట్టుకోండి. పోనీ హాస్య కదంబం నుంచి తీసుకున్నారు. అయితే ఈ కథలోని పాత్రధారులు ఎవరు? రామచంద్రరావు, మూర్తి. ఈ కథలోని పాత్రధారులు ఎవరండి? రామచంద్రరావు, మూర్తి. ఎంత కష్టం వచ్చినా ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవారు ఎవరు? రామచంద్రరావు. ఎంత కష్టం వచ్చినా ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవారు రామచంద్రరావు. రామచంద్రరావు స్నేహితుని పేరు ఏమిటి? మూర్తి. రామచంద్రరావు యొక్క స్నేహితుని పేరు మూర్తి. మూర్తికి ఎవరిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది? ఎందువల్ల? ఈ మూర్తి అన్నమాట. రామచంద్రరావు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు కదండి. ఆ నవ్వుతూ ఉండడం చూస్తే ఆయనకు ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి, రామచంద్రరావు వదనాన ఒక విషాద రేఖ కానీ ఒక విసుగు కానీ కనిపించకపోవడం మూర్తికి ఆశ్చర్యం కలిగిస్తుందట. అర్థమైందండి? నెక్స్ట్ వన్. రామచంద్రరావు వదనం అంటే ముఖాన ఒక విషాద రేఖ కానీ అంటే బాధ కానీ విసుగు కానీ ఏమీ కనిపించకపోవడం మూర్తికి ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే రామచంద్రరావుకి దెబ్బలు తగలడానికి గల కారణం ఏమిటి? రామచంద్రరావుకి ఒక యాక్సిడెంట్ అయ్యి బస్సు ప్రమాదం వలన దెబ్బలు అనేవి చాలా గట్టిగా తలకి తగిలేస్తాయి అన్నమాట. రామచంద్రరావు ఎలాంటి వాడు అంటే ఒక సామాన్యుడు. ఆస్తి హోదా ఉన్నవాడు కాదు. చిన్న ఉద్యోగం మాత్రమే చేసుకుంటున్నారు. తనకు నా అన్నవాళ్ళు ఎవరు కూడా లేరు. అలాగే ఒంటరివాడు కూడా రామచంద్రరావు. కానీ రామచంద్రరావుకి దెబ్బలను చూసి ఓదార్చాలని అనుకున్నది ఎవరు? తన స్నేహితుడైనటువంటి మూర్తి. బ్రతికే ఉన్నానా అంటూ నవ్వాడు. ఇది ఎందుకు ఈ కొటేషన్ ఇచ్చాను అంటే నవ్వుతూ కథ కాబట్టి, నవ్వాడు అని వచ్చింది కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. బ్రతికే ఉన్నానా అంటూ నవ్వాడు. ఈ మాటలు ఏ కథ నుండి గ్రహించబడినవే అని మాత్రం అడగరు. కానీ ఈ మాటలు ఎందుకంటే నవ్వుతూ కథ కాబట్టి అందులో నవ్వాడు ఉంది కాబట్టి ఈ మాటలు ఎవరిని గురించి తెలియజేస్తుంది అని అంటారు? రామచంద్రరావు గురించి తెలియజేస్తుంది అన్నమాట. మూర్తి రామచంద్రరావుని చూసి ఏమని అనుకున్నాడు? ఇలాంటి విపత్కర సమయంలో కూడా అంటే ఆయనకి రామచంద్రరావుకి చాలా దెబ్బలు తగులుతాయి కదండి. దెబ్బలు తగిలినప్పుడు మూర్తి వెళ్ళి చూడడానికి వెళ్ళినప్పుడు చాలా టైం మూర్తి ఆలోచిస్తుంటాడనమాట. నేను గట్టిగా హగ్ చేసుకుంటాను, రామచంద్రరావు చాలా మంచి వ్యక్తి కదా, దాన్ని నేను గట్టిగా హగ్ చేసుకుంటాను అని చెప్పేసి హత్తుకుంటానని చెప్పేసి రెడీగా ఉంటాడు. ఎంత వేగం మెలకు వస్తే అంత వేగం చేద్దామని. మెలకు వచ్చినమ్మటే రామచంద్రరావు నేను ఇంకా బ్రతికే ఉన్నానని చెప్పేసి నవ్వుతాడనమాట. అరే ఇంత బాధలో కూడా ఎలా నవ్వుతున్నాడని ఆశ్చర్యం పుడుతుంది మూర్తికి. వెంటనే మూర్తి మనసులో ఏమనుకున్నాడంటే ఇలాంటి విపత్కర సమయంలో కూడా రామచంద్రరావు నవ్వడంను చూసి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక స్థితి ఉండాలి అని అనుకున్నాడంట. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేటటువంటి మానసిక స్థితి ఉండాలి అని అనుకున్నాడు. ఈ కథ దేని గురించి తెలియజేస్తుందండి? ఎలాంటి కష్టం వచ్చినా విపత్కర పరిస్థితి వచ్చినా నవ్వుతూ ఉండాలని తెలియజేస్తుంది. ఎలాంటి కష్టం వచ్చినా విపత్కర పరిస్థితి ఎదురైనా నవ్వుతూ ఉండాలని తెలియజేస్తుంది. నెక్స్ట్ మనకి భాషాంశాలు చూసుకున్నట్లయితే చూడండి, మనకి అర్థాలు రాసి ఒక పదాలు ఇచ్చారు. పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు కూడా రాయమని చెప్పారు. మనకు తెలుసు కదా, ఫస్ట్గా మనం సొంత వాక్యాలు రాయాలంటే అర్థాలు తెలుసుకుంటే సరిపోతుంది.
అర్థాలను బట్టి మనం సొంత వాక్యాలు రాసియచ్చు. సంకేతము అంటే అర్థం ఏంటండి? సంకేతము అంటే అర్థం గుర్తు. అంటే చూడండి, అక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే వీడియోని కొంచెం ఆఫ్ చేసి చదువుకోవాలనుకున్న వాళ్ళు చదువుకోండి, రాయగలము అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తల్లి స్పర్శ. తల్లి స్పర్శ అంటే తల్లి తాకడం. అలాగే చరుపు. చరుపు అంటే దెబ్బ. చరుపు అంటే అక్షరం యొక్క చరుపు ఎలా ఉంటుంది అన్నాం కదండి. అక్షరం యొక్క దెబ్బ అనేది నలుపుగా ఉంటుంది. అక్షరం యొక్క చరుపు అనేది నలుపైన దాని నుండి వచ్చే విజ్ఞానం అనేది మనకి విజ్ఞాన కాంతులను ఇస్తుంది అనమాట. దాని నుండి వచ్చే చదువు అనేది మనకి విజ్ఞాన కాంతులను ఇస్తుందని ఇవ్వడం జరిగింది. చరుపు అంటే దెబ్బ. నెక్స్ట్ చూడండి, భవిత అంటే భవిష్యత్తు లేదా రాబోయే కాలము. ఎదురీత అంటే ఎదురు తిరగడం. ఎదురీదటం అంటే ఎదురీత అంటే ఎదురీదడము లేదా దాన్ని అదే పోరాడటం అలా వస్తుంది అనమాట. పోరాడటం అలా వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, కష్టాల నుండి భయపడేందుకు పోరాటం ఉత్తముల యొక్క లక్షణం. అలా చూడండి, కష్టాలను ఎదురీత తప్పదు. ఇవన్నీ కూడా ఎదురీతకి సంబంధించిన అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది పదాలకు నానార్థాలు రాయండి. క్రింది పదాలకు నానార్థాలు మనకు తెలిసిందే కదండి. నానార్థం అంటే బహు అర్థాలు, ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క రకంగా వాడేటటువంటి అర్థాలు. ఇంపు అంటే ప్రియము. నెక్స్ట్ సంతోషము. నెక్స్ట్ శోభ. ఇక్కడ చూడండి, అందాలు అనే పదం బహువచనం, దీనికి నానార్థాలు ఉండవు అని ఇచ్చారు. నెక్స్ట్ ప్రియము, సంతోషము, శోభ. అలాగే గుణం అనే దానికి స్వభావము, వింటినారి. స్వభావము, వింటినారి. వరద అంటే వెల్లువ, ఒక నది, దుర్గ. వెల్లువ, ఒక నది, దుర్గ. సీమ అంటే పొలిమేర, ప్రదేశము, పొలము. సీమ అంటే పొలిమేర, ప్రదేశము, పొలము. నెక్స్ట్ వన్, క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. రాత్రి అంటే నిషి. నిషి లేదా నిష. నిషీదిని అన్న రాత్రే. నిష, రేయి, యామిని. రేయి, యామిని. నిషి, రేయి, యామిని. చెట్లు అంటే వృక్షాలు, ద్రుమాలు, తరువులు, బూరుహాలు. బూరుహం అంటే వృక్షం కదా. వృక్షాలు, ద్రుమాలు, తరువులు, బూరుహాలు. రైతులు అంటే హాలికులు, కృషికులు, కృషివలులు అంటారు కదా, కృషికులు. అలాగే వ్యవసాయదారులు. నది అంటే ఏరు, వాగు, సరిత్తు, స్రోతస్విని. చూడండి, నది అంటే ఏరు, వాగు, సరిత్తు, స్రోతస్విని అంట. మిత్రుడు అంటే స్నేహితుడు, హితుడు, వయస్సుడు, సంగాతి. సంగాతి అన్న మిత్రుడే. చూడండి నెక్స్ట్ వన్, మనకి ప్రకృతి వికృతులు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు, జతపరచమని. నిద్ర, నిదుర, రేయి, రాత్రి, కులము, కొలము, అక్షరము, అక్కరము, మతి, మది. నిద్ర, నిదుర, రేయి, రాత్రి, కులము, కొలము, అక్షరము, అక్కరము, మతి, మది. నెక్స్ట్ వన్, మరికొన్ని ప్రకృతి వికృతులు అండ్ వ్యుత్పత్తి అర్థాలు చూస్తే, మేఘము, మొయ్యిలు. మేఘము, మొయ్యిలు. ఫలము, పండు. మిత్రుడు, మిత్రుడు లేదా మిత్త. మనకి వ్యుత్పత్తి అర్థాలు అనేవి ఇక్కడ రాయమని చెప్పేసి ఇచ్చారు. శబ్దాల అర్థాన్ని తెలిపేదే వ్యుత్పత్తి అర్థము. శబ్దాల యొక్క అర్థాన్ని తెలిపేదే వ్యుత్పత్తి అర్థము. చూడండి, దశరథి అంటే దశరథుని యొక్క కుమారుడు రాముడు, అది వ్యుత్పత్తి అర్థం. గురువు అంటే అజ్ఞానమనే అంధకారాన్ని భేదించువాడు, ఉపాధ్యాయుడు. సూర్యుడు అంటే విక్రమించువాడు, వీరుడు. సూర్యుడు అంటే విక్రమించువాడు, వీరుడు. చూడండి, భాస్కరుడు. భాస్కరుడు అంటే కాంతిని కలుగజేయువాడు, సూర్యుడు. కాంతిని కలుగజేయువాడు, సూర్యుడు. శారద అంటే శ్వేత పద్మము పీఠముగా కలది, సరస్వతి. శ్వేత పద్మము పీఠముగా కలది, సరస్వతి. విద్యార్థి అంటే విద్యను అర్జించువాడు, చదువు నేర్చుకునేవాడు అని అర్థం. క్షేత్రము అంటే దైవం వెలిసిన ప్రాంతము, దేవాలయము. దైవం వెలిసిన ప్రాంతము, దేవాలయము. నెక్స్ట్ వన్, చూడండి, భాషా క్రీడ ఇచ్చారు మనకి ఇక్కడ. అంటే పక్కన పట్టికలో అక్షరాలు ఇవ్వబడ్డాయి, అర్థాలకు సరిపడినట్లుగా కూర్చి రాయమని చెప్పేసి అన్నారనమాట.
స్నేహితుడు మిత్రుడు, స్నేహితుడు మిత్రుడు. తాకుట అంటే స్పర్శ. క్షయం కానిది అక్షయం. రాత్రి రేయి. సాధన లేదా ప్రయత్నము వ్యవసాయము. సహాయము అంటే సాయము. ఇవన్నీ కూడా వాటి యొక్క అర్థాలు. నెక్స్ట్ వన్, వ్యాకరణ అంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ సంధిలు ఇవ్వడం జరిగింది. ఉత్వసంధి ఆత్వసంధి గురించి. మనకు ఉత్వసంధి గురించి తెలుసు కదండి. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము, అత్తనకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము. అయితే కన్ను ప్లస్ ఒకటి, ఇక్కడ ఉకారానికి ఓ అనే అచ్చుపరమైంది కాబట్టి పూర్వస్వరమైనటువంటి ఉకారానికి ఓ అనేటటువంటి పరస్వరం సంధి జరిగి ఉత్వసంధి వచ్చింది పరమైతే. నెక్స్ట్ మచ్చా ప్లస్ ఒకటి, ఇక్కడ కూడా అకారానికి పూర్వస్వరమైన అకారానికి ఓ అనే ఉచ్చుపరమయ్యి అత్వసంధి వచ్చింది. గొంతు ప్లస్ ఒకటి, మబ్బు ప్లస్ ఒకటి, చెట్టు ప్లస్ ఒకటి. ఇలా మనకి ఉత్వసంధి అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది పదాలను విడదీసి సంధి ఏమిటో రాయండి. క్రింది పదాలను విడదీసి సంధి ఏమిటో రాయమన్నారు. దివ్య ఔషధం, దివ్య ప్లస్ ఔషధం. ఏక ప్లస్ ఏక. సుర ప్లస్ ఏక. అష్టైశ్వర్యాలు, అష్ట ప్లస్ ఐశ్వర్యాలు. ఇవన్నీ కూడా చూడండి. అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, అలాగే ఓ అవులు పరమైనప్పుడు ఔకారము ఆదేశంగా వచ్చాయన్నమాట. ఏకైక అనే పదంలో ఏక ప్లస్ ఏక, ఇది ఆమ్రేడితం అని భ్రమపడరాదు. తెలుగు పదాలు కలిసిన చోటనే ఆమ్రేడితం అని నిర్ణయించాలి. ఇది ఏక ప్లస్ ఏక అనేది వృద్ధి సంధి. ఓకేనండి. దివ్య ఔషధం, ఏకైక, సురైక, అష్టైశ్వర్యాలు. నెక్స్ట్ వన్, క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. చినుకు స్పర్శ, చినుకు యొక్క స్పర్శ. రేయి పగలు, చూడండి రేయును పగలును, ఇక్కడ రెండు పదాలు ఇచ్చారు. రెండింటికి సమాన ప్రాధాన్యత ఉన్నప్పుడు అది ద్వంద్వ సమాసం అవుతుంది. రేయును పగలును. క్షరము కానిది, అక్షరము. నెక్స్ట్ అజ్ఞానము, ఇలాంటివన్నీ కూడా నైతత్పురుష సమాసం అవుతుందండి, వ్యతిరేక అర్థం వచ్చేటటువంటివి. నల్ల మేఘము, నల్ల తెల్ల పెద్ద చిన్న ఇవన్నీ విశేషణం కాబట్టి విశేషణం పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ మనకి సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చండి అని ఇచ్చారు. సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చండి అని. అయితే ఇక్కడ సామాన్య వాక్యాలు 2 వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ వర్షం నేలను తాకింది, వర్షం పంటలకు ప్రాణం పోసింది. అయితే ఇక్కడ వర్షమే కదా రెండింటికి కూడా మూలము. వర్షమే నేలను తాకింది మరియు వర్షమే పంటలకు ప్రాణం పోసింది. వర్షమే రెండింటికి మూలం కాబట్టి ఆ వర్షాన్ని ఒకసారి మాత్రమే మనం వాడుతూ రాసేయడమే. వర్షం నేలను తాకింది, పంటలకు ప్రాణం పోసింది అని. నెక్స్ట్, విద్య అజ్ఞానాన్ని తొలగిస్తుంది, విద్య విజ్ఞానాన్ని ఇస్తుంది. ఈ అజ్ఞానాన్ని తొలగించేది, విజ్ఞానాన్ని ఇచ్చేది రెండు కూడా ఒకటే కాబట్టి ఆ విద్య అనేదాన్ని మనం ఒకసారి మాత్రం రాసి మధ్యలో కామా పెడతాం. పుల్ స్టాప్లు 2 వాక్యాలు వచ్చి మధ్యలో పుల్ స్టాప్ వస్తే అది సామాన్య వాక్యాలు. సంశిష్ట వాక్యంలో మధ్యలో కామా వస్తుంది అన్నమాట. విద్యార్థులు నిరంతరం శ్రమించారు, విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు నిరంతరం శ్రమించి ఉత్తీర్ణులయ్యారు. అయితే సంశిష్ట వాక్యంలో ముందు వాక్యం యొక్క చివరి పదం అనేది మనకి అక్కడ భూతకాలంలోకి మారిపోద్దండి. తాకి, తొలగించి, శ్రమించి, పాటించి అంటే ఆల్రెడీ జరిగిపోయినట్లుగా భూతకాలపు అసమాప క్రియగా మారిపోయి మనం మిగతా వాక్యాన్ని అనమాట అక్కడ పెట్టడం జరుగుతుంది. భూతకాలపు అసమాప క్రియగా మారిపోద్ది అనమాట. విద్యార్థులు నిరంతరం శ్రమించి ఉత్తీర్ణులయ్యారు. అలాగే ప్రజలందరూ సమానత్వం పాటించాలి, ప్రజలందరూ శాంతిని స్థాపించాలి. దీన్ని సంశిష్ట వాక్యంగా రాసేటప్పుడు ముందు వాక్యంలోని చివరి పదం అనేది భూతకాలపు అసమాప క్రియగా మారిపోద్ది. ప్రజలందరూ సమానత్వం పాటించి శాంతిని స్థాపించాలి, ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి వృద్ధి సంధి గురించి మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం. భువనైక, ఏకైక, సురైక అని చెప్పేసి మరికొన్ని ఈ వృద్ధి సంధికి సంబంధించి మనకి సంధి పదాలు ఇచ్చారు. అదేవిధంగా సంధి జరిగే విధానం కూడా మనకి ఇచ్చారు.
పూర్వపదము పరపదం ఏంటి, సంధి జరిగే విధానం ఏంటి అని చెప్పేసి మీకు ఇవన్నీ వివరిస్తే మీకు ఆల్రెడీ సంధుల గురించి తెలుసు అనుకుంటున్నాను. ఇవన్నీ సంధుల గురించి వివరించడానికి కాదు, మీకు తెలియజేయాలని ఉద్దేశంతో ఇచ్చాను. సంధులన్నింటి కోసం నేను ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలా మీకు మామూలుగా అందిస్తున్నాను అనమాట. ఇవి మీరు కావాలంటే వీడియోని ఆఫ్ చేసి అక్కడ కొంచెం చూడండి. నెక్స్ట్ మనకి పాఠాంత పద్యం, పాఠాంత అంశం, సూక్తి, దినోత్సవం ఇవి ఉన్నాయి. అవి కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ మనకు చూడండి వృద్ధి సంధికి సంబంధించిన సంధి పదాలు వసుదైక, సకలైక్యం, దియైత, చూడండి దియైదితం, మహేశ్వరం, దివౌకసులు, దేశౌన్నత్యం, గంగౌషం, గంగౌగం, మహౌన్నత్యం, రుణార్ణం. చూడండి ఇందులో ఏ ఓ అర్లు అనేవి పరమైనప్పుడు ఐ ఔ అర్లు అనేవి వస్తాయి అన్నమాట. ఐ ఔ అర్లు అనేవి వస్తాయి. ఇలా రుద్ర సంధి గురించి మీరు ఆల్రెడీ మనం సంధుల దగ్గర నేర్చుకుందాం. నెక్స్ట్ ఇక్కడ పూర్వపదం ఏంటి, పూర్వస్వరం ఏంటి మీకు తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను. మనం ఏవైనా ఒక పదాన్ని 2 పదాలుగా విడగొట్టినప్పుడు మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని పరపదం అంటారు. అంటే పదాల గురించి, పదాలైతే పూర్వపదం పరపదం అంటాం. స్వరాలంటే ప్లస్కి ముందు ఉన్నటువంటి అక్షరం, ముందు పదంలో పూర్వపదంలోని ప్లస్ పక్కనే ఉన్నటువంటి పూర్వపదం చివరి అక్షరమైనటువంటి అక్షరంలో ఉండేటటువంటి అచ్చునేమంటారంటే పూర్వస్వరం అంటారు. పూర్వస్వరం అంటే పూర్వపదంలోని ప్లస్కి ముందు ఉన్నటువంటి అక్షరంలోని అచ్చుని పూర్వస్వరం అని, అలాగే పరపదంలోని మొదటి అక్షరమైనటువంటి అంటే ప్లస్ పక్కనే ఉన్నటువంటి అక్షరంలోని అచ్చుని పరస్వరం అని అంటారు. స్వరం అంటే ఒక అచ్చు. అలాగే పదము అంటే మొత్తం పదం. చూడండి పూర్వపదానికి పూర్వస్వరానికి మీనింగ్ అదనమాట. నెక్స్ట్ పాఠాంత పద్యం ఏమిచ్చారని చూసుకుంటే ఇక్కడ పరులు స్వేచ్ఛనొక్క ప్రతిబంధకమ్మురా, నిలువరాదు సుమ్ము నీదు స్వేచ్ఛ, పంచుకొనిన స్వేచ్ఛ కొంచకపోవురా, నవయుగాల బాట నార్ల మాట అని చెప్పేసి, నార్లవారి మాట అనేది శతకం ఎవరిదండి, నార్ల వెంకటేశ్వరరావు గారిది. ఈయన ఇక్కడ మనకు ఒక పద్యం ఇచ్చారు. పద్యం ఎవరు రచించారని చెప్పేసి ఇస్తారు కాబట్టి మీరు పద్యాలను తప్పనిసరిగా నేర్చుకోవాలంటే కనీసం వాటి మీద అవగాహన ఉండాలి. నీ స్వేచ్ఛ ఎదుటివారి స్వేచ్ఛకు ప్రతిబంధం కాకూడదు. మీరు చూడండి ఇక్కడ స్వేచ్ఛ అనే కీవర్డ్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ భావన రూపంలో మీకు స్వేచ్ఛ గురించి ఇచ్చిన, పద్య రూపంలో స్వేచ్ఛ గురించి ఇచ్చిన మీకు అర్థమవుతుంది అనమాట. స్వేచ్ఛ అనగానే నార్ల వెంకటేశ్వరరావు గారు అని గుర్తుపెట్టుకోండి. నీ స్వేచ్ఛ అనేది ఎదుటివారి స్వేచ్ఛకి ప్రతిబంధకం కాకూడదు. అలాగే ఒకరికొకరు స్వేచ్ఛను పంచుకోకపోతే అది సంకుచితమవుతుంది అని ఈయన తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఒక సూక్తి అండి. ప్రపంచాన్ని రెండు కళ్ళు తెరిచి చూడు, ప్రపంచాన్ని 2 కళ్ళు తెరిచి చూడు అని ఎవరు చెప్పారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూస్తే పాఠంలో నేర్చుకున్నవి ఏమిటి అని ఇస్తారు. అది దేనికి ఉపయోగపడుతుంది విద్యార్థులకంటే పునరభ్యసనం కొరకు ఉపయోగపడుతుందండి. అంటే నాకు నచ్చిన అంశం, నేను గ్రహించిన విలువ, సృజనాత్మక రచన, భాషాంశాలు, అంటే తను ఏం నేర్చుకున్నారో అవన్నీ కూడా విద్యార్థులు రాయిస్తారనమాట. ఒకవేళ తను ఏం నేర్చుకున్నారు అనేవి రాయలేకపోతే, తను ఏం నేర్చుకున్నారో అర్థం కాకపోతే ఉపాధ్యాయులు మళ్ళీ తిరిగి బోధించేందుకు ఉపయోగపడుతుందని ఇచ్చారు. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే విద్యార్థుల యొక్క పునరభ్యసనం, అంటే మళ్ళీ నేర్చుకోనందుకు, మళ్ళీ అభ్యసించేందుకు ఉపయోగపడుతుంది ఈ శీర్షిక. పాఠంలో ప్రతి పాఠం వెనుక ఈ పాఠంలో నేను నేర్చుకున్నవి అనే శీర్షిక ఎందుకు ఇవ్వబడింది, శీర్షిక యొక్క ఉపయోగం ఏంటి అంటే విద్యార్థుల యొక్క పునరభ్యసనం కొరకు అని గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ వన్, ఏప్రిల్ 5వ తేదీని ఏ దినోత్సవంగా జరుపుకుంటాం? ఏప్రిల్ 5వ తేదీని సమతా దినోత్సవంగా జరుపుకుంటాం. ఏప్రిల్ 5వ తేదీని సమతా దినోత్సవంగా జరుపుకుంటాం. మనకి పాఠాంత అంశం అని చెప్పేసి మనకి ఈ పాఠం వెనక మనకి ఏమీ ఇవ్వలేదండి. సో మనకి ఈ పాఠం ఇక్కడికో అయ్యింది. నెక్స్ట్ మనకి భువన విజయం అనేది ఉంటుంది నెక్స్ట్ లెసన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.